35,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆడికాడికే సరిపోతుంది అధ్యక్ష. అటువంటిది 28,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ప్రాణహిత సేవలు కడతారట. అయిపోయి వచ్చేసిందా ఇంటిమేషన్. అయ్యగారు మా మినిస్టర్ గారు చెప్పేసిండ్రు, నేను కూడా ఎక్కువ టైం తీసుకోను సార్, ఎక్కువ టైం తీసుకోను. వాళ్ళకేమో 2 గంటలు ఇస్తారు సార్, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు. ఇక చెప్పు వస్తూనే ఉన్నాడు, చెప్పగానే బెల్లు కొడుతూనే ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇరిగేషన్లో మీరు ఏ రకంగా ప్రాణహిత సేవలు కడతారు, ఏ రకంగా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరి అంశాలన్నీ కూడా మీరు ఏ రకంగా పూర్తి చేస్తారు. ఏఎంఆర్ ప్రాజెక్టు దగ్గర నుంచి మరి పూర్తిగా దాదాపుగా 18 లిఫ్ట్ ఇరిగేషన్లతో సహా 18 ప్రాజెక్టులు మీరు మెన్షన్ చేస్తున్నారు కదా. మరి దాంట్లో మీకు కావాల్సిన దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందో చెప్పకుండా, మీకు రీపేమెంట్స్కి సరిపోయిన డబ్బులు కూడా మీరు ఇవ్వకుండా, కాంట్రాక్టర్ పేమెంట్స్ కూడా సరిపోయిన డబ్బులు మీరు ఇవ్వకుండా 28,000 కోట్లు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం మీరు కూడా అదే నంబర్ ఒక 2-3 కోట్లు అటు ఇటు చేసేసి మీరు ఇలా బడ్జెట్ రిలీజ్ మీరు ఓడన్ అకౌంట్ చెప్పేసి ఈరోజు ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. మీరు పూర్తిగా ఇది ఒక డొల్లా బడ్జెట్. ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బడ్జెట్. మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇలా పూర్తిగా నెరవేర్చలేని బడ్జెట్. 4 రోజుల తర్వాత పాపం ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరగాలంటే తిరగలేని పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉన్నది అధ్యక్ష. కేవలం ఎంతకాలం మభ్య పెడతారు, ఎంతకాలం డిబేట్ చేస్తారు అధ్యక్ష. కేవలం మీరు అధికారం రావాలని ఒకే ఒక ఆకాంక్షతో వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు, మభ్య పెట్టిండ్రు, అబద్ధాల మాటలతోటి ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మీరు ఒక ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా మేము కూడా వాళ్ళు చేసిండ్రు మరి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి మేము కూడా ఇట్లే కాలం గడుపుతామనంటే నడవదు అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే మోసం చేసిందనే వాళ్ళని వాతలు పెట్టిండ్రు, మోసం చేసిందనే వాళ్ళని దించేసిండ్రు, మోసం చేసిందనే వారికి వీళ్ళ అపోజిషన్లో కూర్చోబెట్టిండ్రు అధ్యక్ష. కానీ మీరు మాట ఇస్తే తప్పరనుకున్నాం. కానీ మొన్ననే కొంతమంది ఎమ్మెల్యేలు నాతో చెప్తున్నారు, సార్ మా ముఖ్యమంత్రి ఇట్లా యూటర్న్ తీసుకుంటాడు అనుకోలేదు సార్, మా ముఖ్యమంత్రికి ఇట్లా యూటర్న్ తీసుకుంటే అనుకోలేదు సార్ అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు పాపం నాకు చెప్తున్నారు. అయ్యా బయట కూడా కొంతమంది చెప్తా ఉన్నారు యూటర్న్ ముఖ్యమంత్రి అని. అయ్యా నువ్వు యూటర్న్ ముఖ్యమంత్రి కావద్దు, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. నువ్వు నా స్నేహితుడిగా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు అధ్యక్ష రాజకీయ ప్రసంగం చేస్తున్నవారు, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడా యూటర్న్ తీసుకోలేడు, మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నాడు మేము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పని. ఈరోజు అసెంబ్లీలో కూడా మేము పెట్టినటువంటి బడ్జెట్లో కూడా మేము ప్రతిపాదన 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయాలని చెప్పినటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్నాం. ఇప్పటికే 2 అమలు చేసినాం. గవర్నర్ గారి ప్రసంగంలో మరో 2 అమలు చేయబోతున్నాం చెప్పి మిగతావి కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పినాం. మా ముఖ్యమంత్రి గారు మాకు ఖచ్చితంగా చెప్పారు ప్రజలలోకి వెళ్ళండి, మనం ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిన మాట చెప్పింది అధ్యక్ష. మరో మాట వారు మాట్లాడుతూ సిబిఐకి మీరు ఇవ్వండి అంటున్నారు. మేము ఆల్రెడీ జార్ఖండ్కి వెళ్ళినారు అధ్యక్ష, అక్కడ ఇవ్వకుండా జార్ఖండ్కి వెళ్ళినారు. ఇక్కడ మాకు ఎన్నికల కంటే ముందు మా మంత్రి గారి మీద కూడా ఈడీకి సంబంధించినటువంటి పరిశోధనలు జరిపినారు, దాడులు జరిపినారు. మేమేం చెప్పదలుచుకున్నామంటే ఇక్కడ మేము కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని చెప్పినాం అధ్యక్ష. వీళ్ళెందుకో మాకు అప్పైపోండి అంటారు. అంతకుముందు మా గౌరవ అప్పుడు పీసీ అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారు విచారణ జరపండి, ఈడీ విచారణ జరపండి పిటిషన్ ఇచ్చారు, సిబిఐ విచారణ జరపండి పిటిషన్ ఇచ్చారు. సరే సిబిఐ విచారణ జరపడానికి రాష్ట్రంలో అధికారం లేదు మాకంటే ఈడీ విచారణ జరపచ్చు కదా అధ్యక్ష. ఇప్పుడు ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి నిన్న మేము బస్సులు పెట్టి పెడితే ఈరోజు ఇదే హౌస్ నుండి మేము కాళేశ్వరం జరిగిన అవినీతి అక్రమాలను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వారిని కూడా రమ్మని ఆహ్వానించిన వచ్చా. వారు రావాల్సింది పోయి ఈరోజు మీరు పగులను ఏం చేస్తున్నట్టు చూసడానికి ఎందుకు పోయినట్టు వారు హేళనగా మాట్లాడేటువంటి విధానం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈరోజు 97,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది అధ్యక్ష. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో వరదలు వచ్చే కంటే ముందు దాన్ని మరమ్మతు చేసి దాన్ని పూర్తి చేయమంటాడు. అసలు మేడిగడ్డలో, సుందిలలో, అన్నారంలో ఇప్పుడు నీరు నిల్వ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. వారినే చెప్పండి, వారి ఇంజనీర్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, వారు వచ్చి ఈ విధంగా ఈ నీటిని నిల్వ చేస్తే ఇది ఆగుతుందని చెప్పి ప్రాజెక్ట్ అంటే చేయడానికి అవకాశం ఉంటుంది. దానిపైన విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఆ విజిలెన్స్ విచారణ ఆధారంగా
ఒక అధికారిని టర్మినేట్ చేసినాము, మరో అధికారిని రాజీనామా చేయమని చెప్పినాము, దానిపై విచారణ జరుగుతుంది. ఆ లోపల ఇంత తొందరపాటు మాటలు ఎట్లా అధ్యక్ష ప్రభుత్వమైన 2 మాసాలు కాలేదు. మేము తప్పనిసరిగా హామీలను అమలు చేస్తాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజాభిమానం పొంది ఇక్కడ అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ కూకటి పేర్లతోటి రాదు అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి ప్రచారం తప్ప మరొకటి కాదు. రాబో లోక్సభ ఎన్నికల్లో అధ్యక్ష చెప్తారు, ప్రజలు తీర్పిస్తారు, అందులో ఏమాత్రం అవడం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ గతంలో చేసినటువంటి తప్పిదాలపైన ఈడీ ద్వారా విచారణ జరపండి. మాకు చిత్తశుద్ధి ఉంది, కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, తప్పులు చేసిన వారిని తప్పనిసరిగా దోషులు ఎవరైనా వారిని శిక్షిస్తామన్న మాట ఈ సందర్భంగా తెలియజేసిన అధ్యక్ష.